Hello everyone, welcome back to my channel. This is Pawan Kumar. మీరు చూస్తున్నారు PK's Mathematics. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంతవరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో మనం రియల్ అనాలిసిస్ సంబంధించిన క్లాసెస్ అనేవి చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో దాంట్లో మనకి యూనిట్ 2కి సంబంధించి 3 క్లాసెస్ అనేవి కంప్లీట్ అవుతాయి జరిగింది. సో లాస్ట్ క్లాస్ నెంబర్ 3 అనేవి 2 పార్ట్స్ కింద చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా మనం సో ఇది క్లాస్ నెంబర్ 4. సో క్లాస్ నెంబర్ 4 అనేది నేను ఇంకా డైరెక్ట్గా చెప్పేయడం అయితే జరుగుతుంది. సో థియరము ప్లస్ అలాగే ప్రాబ్లం అనేది కూడా ఈ క్లాస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో టాపిక్ వచ్చేసి జామెట్రిక్ సిరీస్ థీరం. సో థీరం అనేది చూద్దాం. ఓకేనా? జామెట్రిక్ సిరీస్ ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకునే ఉంటారు. అథమెటిక్, జామెట్రిక్ సిరీస్ వాటిని ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకునే ఉంటారు నాకు తెలిసి. సో ఒకసారి రిమైండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో జామెట్రిక్ సిరీస్ అనేది మనకి ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే చూడండి, a ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్, అలాగా మనకి వాల్యూస్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏ అనే దాన్ని ఏమంటామంటే ఫస్ట్ టర్మ్ అని అనడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఏ అనే దాన్ని మనం ఏమంటామండి ఫస్ట్ టర్మ్ అంటామన్నమాట. సో ఇది జామెట్రిక్ సిరీస్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ. సో ఏ తర్వాత ఏ నుంచి ఏఆర్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, కామన్ రేషియో. సో రేషియో, డిఫరెన్స్ కాదు, రేషియో. ఓకేనా? సో రేషియో అనేది ఎంత ఉంది చూడండి, ఆర్ అనేది ఉంది. సో ఏఆర్ నుంచి ఏఆర్ స్క్వేర్కి అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ టర్మ్. సో థర్డ్ టర్మ్ అనేది ఎలా ఉంది చూడండి, సెకండ్ టర్మ్కి థర్డ్ టర్మ్కి మధ్య డిఫరెన్స్ కామన్ రేషియో అనేది ఎంత ఉంది, అది కూడా ఆరే ఉంది. అవునా? సో ఇక్కడ మనం ఆర్ని ఏమంటామంటే కామన్ రేషియో అని అనడం అయితే జరుగుతుంది. సో ఆర్ని ఏమంటామండి కామన్ రేషియో అని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి దీంట్లో ఈ జామెట్రిక్ సిరీస్లో ఎంత టర్మ్ను ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 విధాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో 2 టైప్స్గా మనం ఎస్ఎన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. సో అది మనకి ఆర్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో అది ఎలాగో చూద్దాం. సో ఎస్ఎన్, సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. సో ఇది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇఫ్ మోడ్ ఆర్ ఈజ్ లెస్ దెన్ 1. సో ఆర్ వాల్యూ అనేది 1 కంటే చిన్నగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి, ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో అలాగే ఇంకొక వాల్యూ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. సో ఈ వాల్యూ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తామంటే మోడ్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ 1. సో 1 కంటే ఆర్ వాల్యూ అనేది పెద్దగా ఉన్నప్పుడైతే మనం ఎస్ఎన్ వాల్యూ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం థీరంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో థీరంలోకి వస్తే మనకి థీరం ఏంటండి జామెట్రిక్ సిరీస్. సో జామెట్రిక్ సిరీస్ గురించి ఇప్పుడే మనం నేర్చుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి ఏమంటున్నాడు, ద సిరీస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఆర్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అనేవి మనకి వాల్యూస్ అనమాట. సో ఆ సిరీస్ అనేది కన్వర్జెంట్ అవుతుందంట. అండ్ సో ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది, ఇంకా ఫస్ట్ కేస్ ఇచ్చాడు, కేస్ 1. సో కేస్ 1లో కన్వర్జెంట్ అవుతుంది. ఎక్కడ కన్వర్జెంట్ అవుతుందో కూడా చెప్తున్నాడు. 1 బై 1 మైనస్ ఆర్ కన్వర్జెంట్ అవుతుంది. సో ఈ టర్మ్కి కన్వర్జెంట్ అవ్వడానికి గల కండిషన్ చెప్పాడు. ఎప్పుడు అవుతుందంట, ఇఫ్ ఆర్ వాల్యూ అనేది 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అంటే ఆర్ వాల్యూ అనేది 1కి 0కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రం మనకి కన్వర్జెంట్ అవుతుంది.
ఆర్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1 అయితే కనుక ఏమవుతుంది అంటున్నాడు, డైవర్జెంట్ అవుతుందని చూపించమంటున్నాడు. ఓకేనా. సో థియరమ్ స్టేట్మెంట్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటిది, మనకి జామెట్రిక్ సిరీస్ అంటే సమ్మేషన్ ఆఫ్ n = 0 to infinity r power n = 1 + r square plus and so on అనేవి మనకి వాల్యూస్. ఓకేనా. ఇది కన్వర్జెంట్ అవుతుంది. ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది, 1/rకి కన్వర్జెంట్ అవుతుంది. అలాగే ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది, 0 = r = 1కి కన్వర్జెంట్ అవుతుంది అనమాట. సో ఆర్ వాల్యూని బేస్ చేసుకుని ఇక్కడ కన్వర్జెంట్ అవుతుంది, డైవర్జెంట్ అవుతుందని మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ప్రూఫ్ అనేది చూద్దాం. సో ప్రూఫ్కి వచ్చేసరికి ఏమి ఇచ్చాడో ఒకసారి రాసుకుందాం. ద గివెన్ సిరీస్. సో ఇచ్చిన సిరీస్ ఏంటంటే మనకి సమ్మేషన్ ఆఫ్ n = 0 to infinity r power n 1 + r square plus and so on వాల్యూస్ అనేవి రాసుకుంటే కనుక, సో ఇక్కడ మనం ఏం చేయాలి, కన్వర్జెంట్ డైవర్జెంట్ అని చూపించాలి. సో కన్వర్జెంట్ అయితే ఎక్కడ కన్వర్జెంట్ అవుతుందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కేస్ 1. సో ఫస్ట్ కేస్ 1లో మనం ఏం చేయాలండి, కన్వర్జెంట్ అవుతుందని చూపించాలి. ఎక్కడ కన్వర్జెంట్ అవుతుందని చూపించాలి, 1/1 - r కన్వర్జెంట్ అవుతుందని చూపించాలి. సో ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది అది వాల్యూ, ఆర్ వాల్యూ అనేది 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు మనకి కన్వర్జెంట్ అవుతుందని చూపించాలి. అవునా. సో కేస్ 1లో మనం క్లైమ్ చేయాల్సింది ఏంటి, క్లైమ్ if 0 = r = 1 అయితే కనుక అండ్ లిమిట్ ఎంట్రన్స్ టు ఇన్ఫినిటీ r power n = ఏమవుతుందండి, 0 అవుతుంది అన్నమాట. ఓకేనా. సో లిమిట్ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా. అయితే మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, లెట్ జనరేటర్ ఆఫ్ Sn ఈజ్ partial sum of the sequence of summation of n = 0 to infinity r power n. ఓకేనా. సో ఇక్కడ మనం S1కి వచ్చేసరికి ఎలా తీసుకుంటామంటే వాల్యూ, సో S1 = 1 + r కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో n + 0 రీప్లేస్ చేస్తే మనకి ఏమవుద్ది, 1 అనేది వస్తుంది. సో ఇక్కడ మనం S1లో ఏం తీసుకుంటామండి, 1 + r అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ S2కి వచ్చేసరికి 1 + r + r² అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ యాక్చువల్గా S1 అంటున్నాం, 1 అనేటప్పటికి ఏమవుతుంది, మనకి 1 పెడితే r వాల్యూ మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ సిరీస్లో మనకి ఏమవుతుంది, 1 కూడా ఉంటుంది కాబట్టి, ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి మనం S0 టర్మ్ తీసుకోవట్లేదు కాబట్టి S1లోకి మనకి ఏమొస్తుంది, 1 + r అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో తర్వాత S3 ఏమవుతుంది, 1 + r + r² + r³ అనేది వాల్యూ ఉండడం అయితే జరుగుతుంది. అయితే మనం ఇలాగా అండ్ సో ఆన్ Sn వరకు రాస్తే కనుక ఏమవుద్ది, 1 + r + r² and so on + r power n. సో ఈ r power n యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం చేయొచ్చు, సో అలాగే ఈ సీక్వెన్స్ Sn అనే సీక్వెన్స్ ఎలా ఉంటుందండి, సీక్వెన్స్ ఆఫ్ Sn ఈజ్ ఇన్ ద GP జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో అథమెటిక్ ప్రోగ్రెషన్ అనేవి మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుని ఉంటారు కదా. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, సో ఫస్ట్ టర్మ్ a = 1, r ఏంటి మనకి ఆరే కదండి. సో r వాల్యూ మనకి ఆరే. సో Sn, సో Snth టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. Sn nth టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకు కండిషన్ ఒకటి ఉంది. ఏంటిది, mod r ఈజ్ <1 అయితే ఒక కండిషను, mod r ఈజ్ <1 అయితే ఒక కండిషన్. సో ఇక్కడ మనం 0 = r > 1 అని తీసుకున్నాం కాబట్టి కన్ఫర్మ్గా r వాల్యూ ఏమవుతుంది, 1 కంటే చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి Sn వాల్యూ ఏమవుతుందండి,
a ఇంటూ 1 మైనస్ ఆర్ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ అనేది అవడం అయితే జరుగుతుంది. సో మనం ఇక్కడ వాల్యూస్ అనేవి రీప్లేస్ చేసామనుకోండి, a ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఆర్ వాల్యూ ఆర్ఏ కాబట్టి మనకి వాల్యూస్ అనేవి ఇలా రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం వీటిని సింప్లిఫై చేద్దాం. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ అనేది వాల్యూ అయింది. ఓకేనా. సో ఎస్ఎన్ అనేది మనకి సీక్వెన్స్. సో సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా మనం ఫైండ్ అవుట్ చేయగలం, అవునా. సో ఆల్రెడీ యూనిట్ 1లో మనం నేర్చుకున్నాం కాబట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చేద్దాం చూడండి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని సింప్లిఫై చేసి రాద్దాం. 1 బై 1 మైనస్ ఆర్ మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. సో ఇలా రాస్తే ఇప్పుడు ఏం చేయొచ్చు, లిమిట్ అనేది అప్లై చేద్దాం. అప్లయింగ్ లిమిట్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ ఏం చేయొచ్చండి, మనం లిమిట్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో లిమిట్ అనేది అప్లై చేస్తే మనకి ఏమవుద్ది, లిమిట్ అంటున్నామంటే ఎంట్రాన్స్ టు ఇన్ఫినిటీ అని అర్థం. ఎంట్రాన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుద్ది, లిమిట్ ఎంట్రాన్స్ టు ఇన్ఫినిటీ 1 బై 1 మైనస్ ఆర్ మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ అనేది వాల్యూ అవుతుంది. ఓకేనా. సో అయితే ఇక్కడ లిమిట్ అనేది అప్లై చేసాం అనుకోండి. సో ఇక్కడ ఎన్ వాల్యూ లేదు కాబట్టి మనకి కాన్స్టెంట్ కాబట్టి 1 మైనస్ 1 బై ఆర్ అనేది వస్తుంది. మైనస్ ఆఫ్ లిమిట్ ఎంట్రాన్స్ టు ఇన్ఫినిటీ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. సో ఆల్రెడీ మనం ఇందాక చూసాం, 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ ఈజ్ లెస్ దెన్ 1 అయితే కనుక లిమిట్ ఎంట్రాన్స్ టు ఇన్ఫినిటీ అయితే ఆ వాల్యూ ఏమవుతుందండి మనకి ఆర్ పవర్ ఎన్కి ఈక్వల్స్ టు 0 అనేది అవడం అయితే జరుగుతుంది కదా. సో అయితే మనం ఏం చేయొచ్చు, లిమిట్ అనేది అప్లై చేస్తే 1 బై 1 మైనస్ ఆర్ 0 బై ఎనీథింగ్ అంటే మనకి ఏమవుద్ది, 0 అనేది వస్తుంది. సో మనకి వాల్యూ మిగిలింది 1 బై 1 మైనస్ ఆర్ అనేది వాల్యూ మిగిలింది అనమాట. సో లిమిట్ ఎంట్రాన్స్ టు ఇన్ఫినిటీ ఆర్ పవర్ ఎన్. సో ఇప్పుడు ఏమవుతుంది, లిమిట్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందంటే మనకి ఆటోమేటిక్గా ఏమైనా ఉంటుంది. సో ఇది మనకి ఎస్ఎన్ కదా, ఎస్ఎన్. ఓకేనా. సో లిమిట్ ఎంట్రాన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 1 బై 1 మైనస్ ఆర్ అనేది వాల్యూ. ఓకే. అయితే మనకి ఇక్కడ సీక్వెన్స్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందంటే మనం ఏం చెప్తాం, లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయితే కనుక సీక్వెన్స్ అనేది ఏమవుద్ది, కన్వర్జెంట్ అవుద్ది. సో జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్. సో జనరేటర్ ఆఫ్ ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ అయిందనుకోండి, అంటే సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అయితే కనుక ఆటోమేటిక్గా మనకి ఏమవుద్ది, సిరీస్ అనేది కూడా కన్వర్జెంట్ అవ్వటం అయితే జరుగుతుంది. సో సమ్మేషన్ ఆఫ్ యూఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. సో ఎక్కడికి కన్వర్జెంట్ అవుతుంది, ఎక్కడికి కన్వర్జెంట్ అవుతుందండి, కన్వర్జెస్ టు 1 బై 1 మైనస్ ఆర్. 1 బై 1 మైనస్ ఆర్కి కన్వర్జెంట్ అవుతుంది. సో ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది, ఇఫ్ కండిషన్ కూడా తీసుకున్నాం కదా మనం, ఇఫ్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ ఈజ్ లెస్ దెన్ 1 అయినప్పుడు మనకి కన్వర్జెంట్ అవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ కేస్ 2. సో కేస్ 2 మనకి చాలా ఈజీ అనమాట. జస్ట్ ఆర్ వాల్యూని బేస్ చేసుకుని మనం లిమిట్ అనేది అప్లై చేసుకుని ఈజీగా చెప్పచ్చు. సో కేస్ 2లో ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో అంటే 1 కంటే పెద్ద వాల్యూస్ ఉన్నాయని తీసుకుంటున్నాం. ఓకేనా. సో 1 కంటే పెద్ద వాల్యూస్ ఉన్నాయని తీసుకుంటే క్లియర్లీ ఏమవుద్దండి, మనకి లిమిట్ ఎంట్రాన్స్ టు ఇన్ఫినిటీ ఆర్ పవర్ ఎన్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అనేది అవడం అయితే జరుగుతుంది. సో నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుందంటే మనకి ఆటోమేటిక్గా ఏమవుద్ది, మనకి డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అది ఇన్ఫినిటీకి కూడా వెళ్ళచ్చు కదా. సో ఇక్కడ మనకి సమ్మేషన్ ఆఫ్ ఎంట్రాన్స్ టు ఇన్ఫినిటీ ఆర్ పవర్ ఎన్ అనేది ఏమవుతుంది, ఈజ్ డైవర్జెంట్ అనేది అవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ లిమిట్ అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుందండి, నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది కాబట్టి ఆ వాల్యూ అనేది మనకి
ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అనమాట. ఓకేనా, అది డైవర్జెంట్ అవుతుందని చెప్తాం. సో ఇది మనకి జామెట్రిక్ సిరీస్ మీద ప్రాబ్లం. ఓకేనా, సో నెక్స్ట్ మనం థియరం అనేది చెప్పుకున్నాం కదా. సో ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ప్రాబ్లం ఏమంటున్నాడు, టెస్ట్ ద కన్వర్జెన్స్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ 1/2 హోల్ పవర్ n అనేది ఇచ్చాడు. సో ఇక్కడ మనం సొల్యూషన్ చేసే ముందు ఎలా చేయాలంటే, ఇచ్చిన దాన్ని ఎలా కన్సిడర్ చేసుకోవాలి, సమ్మేషన్ ఆఫ్ r పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ, సమ్మేషన్ ఆఫ్ r పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ 0 టు ఇన్ఫినిటీ 1/2 హోల్ పవర్ n కింద కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. 1/2 హోల్ పవర్ n కింద కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ మనకి r వాల్యూ అనేది ఎలా ఉందో చూడండి, r ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అనేది అవుతుంది. సో r వాల్యూ 1/2 అవుతుంది కాబట్టి r వాల్యూ ఏమైందండి, ఇప్పుడు ఇది లెస్ దెన్ 1, అవునా. సో r వాల్యూ ఏమైంది, ఇప్పుడు ఆటోమేటిక్గా లెస్ దెన్ 1 అయింది. సో లెస్ దెన్ 1 అయింది కాబట్టి బై జామెట్రిక్ సిరీస్ summation of n is equals to 0 to infinity 1/2 whole power n is convergent. సో కన్వర్జెంట్ అవుతుందని చెప్తాం. ఎక్కడ కన్వర్జెంట్ అవుతుందని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనకు ఆల్రెడీ ఉంది కదా, ఎక్కడ కన్వర్జెంట్ అవుతుందో కూడా చూపించాం. సో కన్వర్జెస్ టు 1/1 మైనస్ r. సో 1/1 మైనస్ r కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి ఆ వాల్యూ ఏంటి, r ప్లస్లో 1/2 అనేది రీప్లేస్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుందో చూడండి. సో ఎల్సిఎం 2 అంటే ఎల్సిఎం మనకి ఏమవుతుంది, 2 - 1 1/2 అవుతుంది. 1/2 అవుతుంది. సో 2 అనేది పైకి వెళ్ళిపోతే మనకి వాల్యూ అనేది 2 వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన సీక్వెన్స్ 1/2 అనేది ఏమవుతుందండి, సమ్మేషన్ ఆఫ్ 1/n సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ 0 టు ఇన్ఫినిటీ 1/2 హోల్ పవర్ n అనేది ఎక్కడికి కన్వర్జెంట్ అవుతుందండి, మనకి సిరీస్ 2కి కన్వర్జెంట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలాగా మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో మనం పీ టెస్ట్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.